దుబాయ్లో తెల్లవారుజామున దిగామండి. చూడండి సూర్యోదయము. మీకు లాంజ్ చూపిస్తారండి. మాకు లేఓవర్ టైం చాలా ఉందని లాంజ్లో మేము రెస్ట్ తీసుకున్నాం కాసేపు. చూడండి లోపలికి వెళ్ళాక లాంజ్ లోపలికి ఇక్కడ మోర్ ప్రైవసీ ఏరియా అండి. ఇక్కడ ఉండే స్మాల్ రూమ్స్కి మనకి డోర్లు కూడా ఉంటాయన్నమాట. చాలా మోర్ ప్రైవసీ ఉంటుందన్నమాట. కూర్చోవచ్చు, మనం వర్క్ చేసుకోవచ్చు. ఏదన్నా స్పెషల్ మీటింగ్స్ అటెండ్ అవ్వాలంటే ల్యాప్టాప్స్తోని అక్కడ మనము అటెండ్ అవ్వచ్చు అనమాట. ఇవన్నీ ఇట్లా మోర్ ప్రైవసీ ఉన్న రెస్ట్ తీసుకునే ప్లేస్లు అనమాట. సో ఇక్కడికి వచ్చేస్తే ఇవి కూడా మోర్ ప్రైవసీ అండి. ఏంటంటే వీటికి డోర్స్ ఒక్కటే ఉండవు అనమాట. మిగిలిన అక్కడ ప్రైవసీగా ఎలా ఉంటాయో ఇంతకు ముందు చూపెట్టినవి ఇక్కడ కూడా అన్నీ ఉంటాయి, కానీ డోర్ ఉండదన్నమాట. అవి కూడా ఫిల్ అయిపోయాక ఇక్కడ కూడా ఇలా ఉంటుంది. డోరు ఒక రూమ్ లాగా కాకుండా జస్ట్ సీట్లు అనమాట, కూర్చునే ప్లేసు కుర్చీలాగా. అండ్ అటు ఇటు మనకి వాల్ లాగా ఉంటుంది ఆఫీస్లో ఉన్నట్టుగా. చూడండి ఆ విధంగా ఉంటాయన్నమాట. ఇంకా అవి కూడా ఫిల్ అయిపోతే ఇట్లా ఇండివిజువల్గా కుర్చీలు ఉంటాయి, అలా కూర్చోవాలన్నమాట. చూడండి ఇక్కడ ఉన్నాయి, చూడండి ఇండివిజువల్ కుర్చీలు అనమాట. అండ్ మీకు నేను ఈ లాంజ్లో ఉండే క్యాఫ్టేరియా కూడా చూపిస్తాను రండి. నేను టీ చేసుకున్నాను, మీకు టీ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను రండి ఇక్కడికి. ఫన్గా స్పెండ్ చేయడం కోసం లిటిల్ టైము ఒక టెంట్ లాగా పెట్టారు ఇక్కడ. చూడండి ఇది చాయ్ మిషన్ అక్కడ ఇప్పుడు ప్లేస్ చేశాను కదా, కప్పు పెట్టాను కదా, పెట్టాక ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇస్తుంది. మసాలా చాయ్ అని, అల్లం చాయ్ అని, ఇలాచీ చాయ్ అని అన్నీ ఇస్తుంది అనమాట. సో నేను మసాలా చాయ్ సెలెక్ట్ చేసుకున్నానండి. చేసుకున్నాక చూడండి కింద మనకి మిల్క్తో కలిపి చాయ్ పడుతుందండి ఇక్కడ కప్పులోని. మళ్ళీ సపరేట్గా మిల్క్ అట్లా పోసుకోక్కర్లేదన్నమాట. ఓన్లీ షుగర్ ఒక్కటి మనము కలుపుకోవాలండి. ఎందుకంటే అది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకం టేస్ట్ తాగుతారు కదా. కొందరు స్వీట్గా తాగుతారు, కొందరు లెస్ షుగర్ తాగుతారు, కొందరు షుగర్ లేకుండా తాగుతారు. అందువల్ల షుగర్ ఒక్కటి మనం యాడ్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత వచ్చి కాఫీ కూడా తాగానండి. కాఫీ ఎలా చేయాలో కూడా చూపిస్తా చూడండి. కాఫీ మిషన్ కింద కప్పు పెట్టేశాక నేను ఎక్స్ప్రెసో ఫ్లేవరు సెలెక్ట్ చేసుకున్నానండి. ఆ బటన్ నొక్కేశాక చూడండి ఇక్కడ మాత్రం డికాషన్ మాత్రమే పడుతుందండి. మళ్ళీ పాలు సపరేట్గా బటన్ ప్రెస్ చేయాలి. చూడండి మిల్క్ బటన్ నొక్కాక మిల్క్ కూడా పడుతుందన్నమాట ఆ డికాషన్లోని. చూడండి హాట్ మిల్క్ బటన్ ప్రెస్ చేశాక మిల్క్ కూడా పడుతుంది డికాషన్లోని. చూడండి అండ్ ఇక్కడ కూడా షుగర్ మనము సపరేట్గా యాడ్ చేసుకోవాలండి మన టేస్ట్కి తగ్గట్టుగాను. చూడండి అక్కడ నుంచి కాఫీ తెచ్చేసుకొని మనకి ఇక్కడ ఇదంతా క్యాఫ్టేరియా. ఇక్కడ ఎక్కడైనా కూర్చొని మనము తీసుకోవచ్చండి, కాఫీ తాగొచ్చు. అండ్ ఇదంతా చూడండి ఫుడ్ ఉండే ప్లేస్ ఇక్కడంతాను. చూడండి ఇక్కడ సాఫ్ట్ డ్రింక్స్, ఇక్కడ ఫుడ్ ఉంది, ఇంకా ప్లేట్స్, కప్స్, స్పూన్స్, ఫోర్క్స్ అన్నీ ఉంటాయండి. మనం ఫుడ్ సర్వ్ చేసుకొని ప్లేట్లో ఇక్కడ కుర్చీలు ఉన్న ప్లేస్ దగ్గరకు వచ్చేసి మనము తినచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.